మొన్నటి వరకు ఏకపక్షంగా రాజకీయం సాగిన కడపగడ్డపై ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎక్కడైతే ఉనికి కోల్పోయిందో అక్కడే తిరిగి సత్తా చాటి అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో టీడీపీ వ్యూహాలు రచిస్తుంటే తమ అడ్డాలో టీడీపీని ఎదుర్కోవడానికి వైసీపీ ప్రతి వ్యూహాలకు పదును పెడుతుంది. ఇప్పుడు అదే రెండు పార్టీల మధ్య రాజకీయ వేడి రగిలిస్తుండగా ఇంతకీ వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత గడ్డ కడపలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. కడప అంటేనే వైఎస్ ఫ్యామిలీ కంచుకోట. నాడు వైఎస్, నేడు జగన్. పార్టీ వేరైనా హవా మాత్రం ఆ కుటుంబానిదే. 1999 వరకు కడపలో సత్తా చాటిన టీడీపీ ఆ తర్వాత ఉనికి కోసం పోరాడే స్థాయికి చేరింది. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న టీడీపీ వైఎస్ ఫ్యామిలీ కంచుకోటను బీటలు వారేలా చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో అంతవరకు ఆ పార్టీకి పెట్టని కోటగా నిలిచిన కడప జిల్లాలో జగన్ పలుకుబడి మసకబారిపోయింది. ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కేవలం 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించగా కడప పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి జగన్ పదే చెబుతూ వస్తున్న చిన్నపిల్లోడు అవినాష్ రెడ్డి విజయం కూడా ఆ నియోజకవర్గం నుంచి షర్మిల రంగంలో నిలవడం వల్లే సాధ్యమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక జిల్లాలో వైసీపీ గెలిచిన 3 ఎమ్మెల్యే స్థానాల్లో జగన్ పోటీ చేసిన పులివెందల ఒకటి కాగా పులివెందలలో సైతం జగన్ మెజార్టీ గణనీయంగా తగ్గిపోయింది. ఇటీవల పులివెందలలో జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేసింది. ఇక కడప కార్పొరేషన్ సైతం వైసీపీ చేజారడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో ఆ పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. కడప మున్సిపల్ కార్పొరేషన్లో పాలకపక్షంగా వైసీపీనే ఉన్నా కడప అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ నుంచి రెడ్డెప్పగారి మాధవిరెడ్డి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి కడపలో వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందట. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కడప కార్పొరేషన్ పైనే దృష్టి సారించి 7 కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకొని పొలిటికల్ గేమ్ మొదలుపెట్టిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశంలో కుర్చీతో మొదలైన గేమ్ మేయర్ సీటుకే ఎసరు తెచ్చే పరిస్థితిని కల్పించారు. 2019లో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి కడప కార్పొరేషన్లో జరిగిన అవినీతిపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి దృష్టి సారించారు. మేయర్ పదవిలో ఉన్న వ్యక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా తమ కుటుంబం అభివృద్ధికి పనిచేయకూడదనే మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించి మేయర్ సురేష్ బాబు తన సతీమణి కుమారుడు పేరిట చేపట్టిన రోడ్ల నిర్మాణం పనులపై ఎమ్మెల్యే ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి మేయర్కు నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత ఆయనపై అనర్హత వేటు కడప రాజకీయాల్లో దుమారం రేపింది. సురేష్ బాబు హైకోర్టు స్టే తెచ్చుకొని మళ్లీ మేయర్గా కొనసాగుతుండడంతో టీడీపీ వైసీపీ మధ్య వివాదం మరింత రాజుకుంది. అప్పటి నుంచే మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే ఎవరికి వారుగా పోటాపోటీగా నగరంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. 10 ఏళ్లుగా మేయర్ పదవిలో ఉన్న సురేష్ బాబు ఏం అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే కూటమి ప్రభుత్వం కడప అభివృద్ధి కోసం ఎంత నిధులు కేటాయించిందని వైసీపీ ప్రశ్నిస్తోంది. కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం మరో ఏడాదిలో ముగుస్తుండగా తొందరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని, అందుకే ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులతో రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 1999 తర్వాత కడప అసెంబ్లీలో సత్తా చాటిన టీడీపీ మరోసారి కడప అసెంబ్లీపై పట్టు కోసం వ్యూహరచన చేస్తోంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన భర్త రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డితో కలిసి కడప కార్పొరేషన్లో పాగా వేయడానికి పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా మేయర్ సీటుపై కన్నేశారు. దశాబ్ద కాలంగా కార్పొరేషన్ ఏలిన వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుండగా వైసీపీపై ఉన్న అసంతృప్తిని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముందుకు వెళ్తున్నారట. మరి దశాబ్దాల తర్వాత కడప అసెంబ్లీ స్థానాన్ని చేజార్చుకున్న వైసీపీ ఫ్యామిలీ కడప కార్పొరేషన్లో పట్టు నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి మరి.